చెప్పండి అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు సుమిత్ర సార్. యాక్చువల్గా నాకు పుట్టినప్పటి నుంచి ఉంది హ్యాండ్ క్యాప్. మాది మహబూబ్ నగర్, సీఎం గారి ఊరే. సో నో యూజ్. అప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్నాను, పెన్షన్ అప్లై చేశాను. బట్ హాస్టల్లో ఉంటావు కదా అని స్కాలర్షిప్ వస్తుంది కానీ పెన్షన్ రాదు అని చెప్పారు ఊర్లో సర్పంచ్లు. అట్లా సరే కొండరెడ్డిపల్లి అన్న, కోడంగల్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఊరు, మా అమ్మవారు ఊరు. సనత్ నగర్కి వచ్చే ఈ హైదరాబాద్ మ్యారీడ్, హైదరాబాద్కి వచ్చేసి 10 years అవుతుంది. ఒకటి లేకపోతే ఇంకొకటి కావాలి అని ఇలానే తిప్పి తిప్పి నాకు చాలా అలసిపోయాను సార్. యాక్చువల్గా నేను ప్రైవేట్ ఎంప్లాయీని. సో తిరగలేక అలసిపోయి లాస్ట్కి ఈరోజు ఇక్కడ వచ్చాను. బట్ రేషన్ కార్డు కావాలి అంటున్నారు. రేషన్ కార్డు కూడా లేదు నాకు. మరి ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ఇస్తామన్నది కదమ్మా, కొత్త పెన్షన్లు రేషన్ కార్డు కూడా ఇస్తాం. ఓకే, ఎక్కడ ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారేమో, బట్ మా దాకా మాలాంటి వాళ్ళకి రావట్లేదు. సో ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. వీళ్ళు ఏమంటారు, కాలనీలో చెప్తాం కార్పొరేటర్స్కి, వాళ్ళు ఇస్తే మేము ఇస్తామమ్మా అన్నట్టుగా మాట్లాడుతున్నారే కానీ సొల్యూషన్ చెప్పట్లేరు. మరి ప్రజాప్రభుత్వంలో నీకేమేమి వచ్చినాయమ్మా పథకాలు? ఏమిరా, జీరో. నేను పుట్టినప్పటి నుంచి ఫ్రీ, గవర్నమెంట్ ఏది లేదు నాకంటూ, ఏది లేదు సార్. ఇల్లు లేదు. నేను రెంట్ కట్టుకొని ప్రైవేట్ ఎంప్లాయీని. నాకు 2 kids అమ్మాయిలు. రేషన్ లేదు. నేను రేషన్ ఉంటే కొంచెం నాకు తినడానికి హెల్ప్గా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. పెన్షన్ కూడా లేదు. రెంట్ కట్టుకొని నేను బతుకుతున్నాను హైదరాబాద్లో. సో మరి ఎట్లా వచ్చినావు అమ్మా? ఏందాకా ర్యాపిడోకి వచ్చినాను సార్. బస్ ఉంది కదా. నేను స్టోర్కి వెళ్ళాలి, తొందరగా వచ్చి తొందరగా వెళ్ళొచ్చు అన్నట్టుగా పర్మిషన్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఏ పథకాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేటి లేవు. మా సనత్ నగర్ ఏరియాలో అయితే ఎవ్వరు అస్సలు కేర్లెస్గా ఉంటారు. అంటే ఏమైనా వెళ్ళి అడిగితే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తామమ్మా అన్నట్టుగానే మాట్లాడతారు కానీ హెల్ప్ చేయరు, సజెషన్స్ ఇవ్వరు. ఇక్కడికి వెళ్తే ఈ పని అవుతుందమ్మా, మేము ఉంటాము, మీకు సపోర్ట్ కానీ ఎవ్వరూ చెప్పరు సార్. సో 10 years అవుతుంది. నేను లంచాలు కూడా ఇచ్చిన కానీ నో యూస్ సార్. పెన్షన్ రేషన్ ఏమేమి కావాలని ప్రభుత్వానికి ఫస్ట్ రేషన్ పెన్షన్ కావాలి సార్. నా పిల్లలకి పోషించుకోవడానికి నాకు పెన్షన్ హెల్ప్గా అవుతుందని తిరుగుతున్నా. బట్ నో యూజ్, ఎవ్వరు పట్టించుకోవట్లేరు. నాకు ఒక్కసారి అనిపిస్తుంది, కోడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా నాకు తెలుసు. అక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఉంటారో ఉండరో తెలీదు. బట్ ఎన్ని డేస్ అవుతుందో, నేను ఎంప్లాయీని కాబట్టి లీవ్లు పెట్టుకొని ఉండలేను కదా. సో వెళ్ళలేకపోతున్నాను. అందరూ చెప్తారు అక్కడ వెళ్తే నీకు ఇప్పటి వరకు ఎందుకు రావట్లేదు, పుట్టినప్పటి నుంచి హ్యాండిక్యాప్ కదా ఎందుకు రావట్లేదనే తిడుతున్నారు నన్ను, కానీ హెల్ప్ చేయట్లేదు. నాకు పెన్షన్ కావాలి, రేషన్ కావాలి, ఇల్లు కూడా కావాలి సార్. ఇంకా అంతే చాలు. నేను నా కష్టం చేసుకొని నేను బతుకుతాను. కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్ అయితే కావాలని అనుకుంటున్నాను. మరి ఏమన్నారు లోపల అధికారులు ఉంటారు కదా, మీరు వినతి పత్రం లేదు అంటున్నారు సార్. అది ఉంటే అప్లికేషన్ తీసుకుంటాం అంటున్నారు కానీ నో యూస్. చెప్పండి, ఏ సమస్య మీద ఇక్కడ మీరు ప్రజావానికి అర్జీ అర్పించుకోవడానికి వచ్చారు? నాది 2013లో భూమి కొనుక్కున్నానండి అబ్దుల్లాపూర్ మిడ్ దగ్గర. అది కబ్జా జరిగింది. అది నాకైతే రికార్డులన్నీ కోర్టు, సేల్ డీడు అన్నీ ఉన్నాయి. అయితే ఈసీ కూడా ఇప్పుడు కూడా మా పేరునే వస్తుంది. కానీ ఏంటంటే కోర్టు ఆర్డర్ కూడా తీసుకున్నాను. కోర్టు ఆర్డర్ ఇచ్చుకుని వచ్చి ప్రజావాణిలో ఇచ్చాను. అయితే ఏం చేశారంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింది. అది ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ధరణిలో మీరు పోర్టల్లో మీ పేరు లేవు కాబట్టి మీకు ఏ రకంగా న్యాయం జరగదని చెప్పేసి అని లెటర్ ఇచ్చాడు ఆయన. మరి నేను సార్కి ఇచ్చాను. ఇస్తే వాళ్ళు కలెక్టర్ గారికి పంపించారు. ఇలా పలానా వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి నేను ఇచ్చాను అనమాట. అదేమో మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించారు. దయచేసి నాకు సీఎం గారికి నేను ప్రార్థించేది ఏంటంటే, దయచేసి కబ్జాదారులు, భూమి కబ్జా చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు. అంటే ఎక్కడ అది ఎన్ని ఎకరాల భూమి? ఎక్కడ భూమి అండి అది? ఎక్కడ ఏరియా? అబ్దుల్లాపూర్ మెట్ అండి, పిగిలిపూర్ విలేజ్. అది కబ్జాకు పాటుపడిన వాళ్ళు ఎవరు పేరు చెప్పగలుగుతావా? చెప్తానండి. కబ్జా చేసిన వాళ్ళు ఎవరంటే పివి నరసింహారావు గారు అని చెప్పేసి ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ ఆయన. ప్లస్ ఇంకో ఆయన ఎవరో గుంటు శ్రీనివాస్ అన్న, ఆయన ఎవరో అక్కడ ఒక ఎంప్లాయ్ ఉన్నట్ట, అది గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన కబ్జా చేయడం అంటే రోడ్డుకి అడ్డంగా కూడా ప్రహారీలు కట్టేశారు. మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తీసేశారు వాళ్ళు. మేము ల్యాండ్ దగ్గరికి వెళితే కోర్టు ఆర్డర్ ఇచ్చుకుని ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం.
వెళ్తే పోలీసులు మమ్మల్ని బెదిరించారు. దయచేసి మీరైనా సరే కొంచెం న్యాయం జరిపించి మా భూమి మాకు ఇప్పించండి. ఇప్పటికి ప్రజావానికి ఎన్నిసార్లు మీరు ఇక్కడ వచ్చి అర్జీ అర్పించుకున్నారు? నుంచి ఒక 3-5-6 నెలల నుంచి అయితే కనీసం 10-15 సార్లు వచ్చానండి. ఇస్తున్నాను, లెటర్ ఇస్తున్నాను, తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే 10 సార్లు తిరిగాను. మళ్ళీ తిరగాలి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి. మరి అవుతున్నాయా పనులు ఏమన్నా అవుతున్నాయా? అవ్వడం లేదండి, అవ్వడం లేదు, అవ్వడం లేదండి. ఏం చేయండి, న్యాయం జరగాలంతే. న్యాయం జరిపించండి, కొంచెం న్యాయం జరిపించమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను పూజారి గారిని ఉన్న వాస్తవం చెప్పేస్తున్నాను. నేను ఎవరికి నా దగ్గర ఏ స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు, నా దగ్గర డబ్బులు కూడా ఇచ్చుకునే స్తోమత లేదు. ఆల్రెడీ గతంలో కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డాను, మోసం చేశారు. ఇప్పుడు కూడా నాకు న్యాయం జరగట్లేదండి. ఇది తిరుగుతూనే ఉన్నానండి. నిజంగా ఆఖరికి ఎలా వస్తుందంటే నా పరిస్థితి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగా వాస్తవం చెప్తున్నాను, ఈ న్యాయం జరగదని అనిపిస్తోంది. అన్ని అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు కదా. అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాక కూడా నీ పని అక్కడ జరుగుతలేదు కాబట్టి ఇక్కడ ప్రజావానికి వచ్చినావు, ఇక్కడ కూడా జరుగుతలేదని నువ్వు నమ్ముతున్నావు. ఇక్కడ వస్తే కంపల్సరీ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి జరుగుతుందని నమ్మకం ఉంది. కానీ చాలాసార్లు తిరిగాను, జరుగుతుందని నమ్మకం అయితే ఉంది, అందుకని తిరుగుతున్నాను. కానీ ఏమవుతుందంటే అక్కడ చిత్తశుద్ధి లేదండి. కింది స్థాయి దగ్గర అక్కడ చిత్తశుద్ధి లేదు. నేను పైగా ఏమిటంటే మీకు ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళండి అని చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళి తిరిగి ఎన్నిసార్లు తిరుగుతా ఉండి నా పూజారిని అయ్యి ఉండి నేను 2013 సంవత్సరంలో కొనుక్కున్న ల్యాండ్ అది. ఇప్పటికి 2024 వచ్చి 2025. ఇప్పుడు కోర్టుకు పోతే ఇక నాకు న్యాయం జరుగుతుందా? అది న్యాయం జరుగుతుందా? అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళేమో బెదిరిస్తున్నారు, కబ్జాదారులు భయంకరంగా బెదిరిస్తున్నారు అన్నమాట. వాళ్ళైతే నేను దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాను, ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చాను, తర్వాత ప్రజావాణిలో ఇచ్చాను, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇచ్చాను, తిరిగాం. కానీ పని అవ్వలేదు. ఈసారైనా జరుగుతుంది. నిజంగా ఏంటంటే ప్రజావాణిలో ఒక అదృష్టం ఏంటంటే తీసుకున్నారు. ఇది అప్పుడు అసలు అది కూడా తీసుకునేవారు కాదు. అప్లికేషన్ సమస్య ఉందంటే తీసుకునేవారు కాదు. ఇప్పుడు సమస్య ఉంది, తీసుకుంటున్నారు. ఇప్పుడు న్యాయం జరుగుతున్న నమ్మకంతో తిరుగుతున్నాను. కానీ ఏమిటంటే సమయం ఎక్కువ పడుతుంది. జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు సన్నగిలిపోతుంది. ఇంకా అందుకనే భయం కూడా వస్తుంది, బాధ కూడా వచ్చేస్తుంది. దయచేసి నాకు న్యాయం జరిపించండి. పూజారి మాటలు వింటే అర్థమైపోతుంది ఆయన ఎంత భయాందోళనకు చెందుతున్నాడు. అంటే కబ్జాదారుల నుంచి అంటే ఈ ప్రభుత్వం కాపాడుతుందని ఒక నమ్మకంతో నేను వస్తే 15 సార్లు ఇక్కడ ప్రజావాణిలో దరఖాస్తు చేసా, వందలాది సార్లు ఎంఆర్ఓ ఆఫీస్లో చేసుకున్నా. అంటే నేను ఉన్నది గతంలో తెలంగాణ ప్రభుత్వము, అంటే తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఏర్పడక ముందు ఉన్న భూమిని కూడా కొంతమంది బకాసురులు రాజకీయ నాయకులు అండతోటి నా భూమిని ఉన్న ఎకరాన్ని కూడా కబ్జా చేస్తే నేను ఏం కావాలి? ఇక నాకు లాస్ట్ ఒకటే తిరిగి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన లాస్ట్కు ప్రజావానికి కూడా ఇక్కడ మీరు 18 నెలల నుంచి వేస్తే 15 సార్లు వచ్చినా అంటే ఆయన నెలకోసారి వచ్చినట్లే యాక్చువల్గా ఇక్కడ. అంటే ఎంఆర్ఓ దగ్గర పోతే మాత్రం కింది స్థాయి ఉద్యోగులు మాత్రం ఎవరు కూడా పట్టించుకునే పాపం లేదు, తహసీల్దార్ ఆఫీసులో అని చెప్పేసి ఇక్కడ పూజారి స్పష్టంగా చెప్పడం జరిగింది. చివరికి నాకు ఒకటే ఉంది, అక్కడ చావడమా బతకడమా. అంటే అక్కడ నా భూమి అని నేను పోతే కబ్జాదారులను చంపేసే విధంగా ఉన్నారు. మరి ఇంకా నేను ఈ ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా బతకాలి, ఎట్లా బతకాలి? ప్రజల ప్రభుత్వం అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారులో నేను ఒకసారి నాకు న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముకుంటున్నా అని చెప్పేసి ఇక్కడ పూజారి చెప్పడం అనేది జరిగింది. లేకపోతే నేను నా కుటుంబము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి వాళ్ళను కాపాడుకోవాలి. ఆయన ఒక దైవ సన్నిహితునిలాగానే మనం భావిస్తాం కాబట్టి ఒక పూజారు అంటే ఆయనను కాపాడుకునే బాధ్యత కూడా ఇక్కడ ప్రభుత్వంది ఉంది, ప్రజలది కూడా ఉంటుంది. అంటే ఆయనకి అంత ఇబ్బందులు ఉంటే భగవంతుడు నిత్యం సేవలు ఉండటానికి అంత ఇబ్బందులు ఉంటే పేదవాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మిక ఉంచి ఇప్పటికైనా వచ్చిన 15 సార్లు ఆయన వచ్చి ఇప్పటికైనా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ పేదవాళ్ళ భూములు ఎవరైతే బకాసురులు భూ కబ్జాదారులు తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి ఇప్పియాలని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.